హాయ్ గైస్. సో ఈరోజు సెషన్లో మనం పైథాన్ డిక్షనరీస్ కంప్లీట్గా అయితే చూద్దాం. సో ఇందులో ఈ ఈ ఈ నోట్స్ ఉంది కదా, ఇది మన గిట్ హబ్ రిపాజిటరీలో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఈ డిస్క్రిప్షన్లో ఈ వీడియో ఈ గిట్ హబ్ రిపాజిటరీ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో పైథాన్ విత్ ఏఐఎంఎల్ అని ఉంది కదా, ఇది రిపాజిటరీ. ఇన్ దిస్ జస్ట్ గో టు అడ్వాన్స్డ్ డేటా టైప్స్. ఈ అడ్వాన్స్డ్ డేటా టైప్స్లో యూ హ్యావ్ సంథింగ్ లైక్ డిక్షనరీ dix.md. ఓకే ఫైన్. ఇవన్నీ ఏంటంటే ఈ అడ్వాన్స్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్ నోట్స్ అండ్ విత్ కోడ్స్ ఉంటాయి. dix.md అంటే ఇది మార్క్ డౌన్ ఫైల్, ఇది నోట్స్ ఉంటుంది ఇందులో మనకి. ఓకే, సో అలాంగ్ విత్ నోట్స్, ఈ నోట్స్లోనే మీకు అసైన్మెంట్ కూడా ఉంటాయి. ఓకే, వాట్ నీడ్స్ టు బి డన్ అని. ఓకే, ఇవి మీరు ఒక పైథాన్ ఫైల్లో క్రియేట్ చేసి ఓకే అసైన్మెంట్ రాసి అది మీ ఓన్ రిపాజిటరీ క్రియేట్ చేసుకుని ఆ లింక్ అయితే ఫామ్లో ప్రొవైడ్ చేయండి. ఓకే, ఎప్పుడైతే నేను షేర్ చేస్తాను కదా ఎవ్రీ వీక్, ఆ ఫామ్లో అయితే ప్రొవైడ్ అయితే చేయండి. సో అలానే ఈ సేమ్ ఫైల్లో మీకు కొన్ని టాపిక్స్ ఉంటాయి, లైక్ లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ అలానే కాంప్రహెన్షన్. సో ఈ టాపిక్స్ ఏంటి అంటే ఇంకా మనం ఈ లూప్స్ అండ్ కాంప్రహెన్షన్స్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. ఓకే, మనం ఫ్యూచర్లో ఇవైతే చూస్తాం, కమింగ్ నెక్స్ట్ 2 సెషన్స్ అనుకుంటాం. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్. సో అవి కవర్ చేసిన తర్వాత అగైన్ సేమ్ డాక్యుమెంట్ చూస్తే యూ విల్ బీ గెటింగ్ a great idea. Okay, how those actually works in what are comprehensions, what are loop, how we can apply loops, conditional statements and comprehensions on a specific data type like list, tuple, dictionary, whatever. Okay, so yeah, let's start. So okay, let me open Visual Studio Code. Let me increase my size. Yes, okay, let's start. So Python dictionary. What is a dictionary in Python? Okay, a dictionary in Python is a collection of key value pairs. Think of it as a real world phone book. Okay, let's take like your contact ఉంటుంది. ఫోన్ బుక్స్ ఉంటాయి కదా మీ దగ్గర, లైక్ మీ మొబైల్లో కాంటాక్ట్స్లోకి వెళ్ళగానే నేమ్ ఉంటుంది, ఆ నేమ్కి అలాంగ్ విత్ నెంబర్ ఉంటుంది. నెంబర్ ఈజ్ ద వాల్యూ అండ్ నేమ్ ఈజ్ ద కీ. అలానే ఇంకా డీటెయిల్స్ ఉంటాయి ఆ నేమ్కే. సో అలానే మనకి ఈమెయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అనేది కీ అండ్ దెన్ వాట్ ఎవర్ యాక్చువల్ ఈమెయిల్ ఉంటుంది కదా, something.gmail.com అని. సో అది యాక్చువల్ వాల్యూ. ఓకే, ఇలా ఏంటి అంటే డిక్షనరీ అనేది అరేంజ్ చేస్తారు. ద ఫోన్ నెంబర్ ఈజ్ ద వాల్యూ. ఎస్, ద ఫోన్ నెంబర్ ఈజ్ ద యాక్చువల్ వాల్యూ. కీ మస్ట్ బి యునీక్ అండ్ ఇమ్యూటబుల్. సో పైథాన్లో డూప్లికేట్స్ ఉండకూడదు, డిక్షనరీస్లో డూప్లికేట్స్ ఉండకూడదు. ఇక్కడ చూడండి, యాలిస్ అని ఉంది కదా, ఇది నేమ్, ఇదేంటి వాల్యూ. వాల్యూ అంటే ఫోన్ నెంబర్. అలానే బాబ్ అనేది ఏంటి, నేమ్. ఓకే, అలానే దీన్ని కీ అంటారు, ఇది కీ అండ్ దిస్ ఈజ్ ద కరస్పాండింగ్ వాల్యూ. ఓకే, వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్, బట్ కీ ఇక్కడ ఉంది కదా, అగైన్ మనకి యాలిస్ అని కింద ఇంకోటి రాకూడదు. ఓకే, లెట్స్ కాపీ ఇట్, dictionaries.py. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇది జస్ట్ ప్రింట్ చేస్తాను, హౌ ఇట్ లుక్స్ లైక్ ఫోన్ బుక్. See where it is. Yeah, see here it is printed like Alice name, Bob అంటే something Alice ఉంది కదా, ఇది వాల్యూ అండ్ ఇది కీ అండ్ ఇది వాల్యూ. ఓకే, వాల్యూ అంటే ఫోన్ నెంబర్. అగైన్ నేను యాలిస్ అని సేమ్ ఇస్తా, కామాతో సపరేట్ చేయాలి. ఎవ్రీ కీ వాల్యూ పేరుని కామాతో సపరేట్ చేయాలి. ఓకే, జస్ట్ రిమెంబర్ దాట్. ఇక్కడ చూడండి, సేమ్ యాలిస్ అని ఇచ్చాను. సి యాలిస్ చార్లీ. చూడండి, ఓన్లీ వన్ టైం మాత్రమే రిపీట్ అయింది. యాలిస్ అనేది అగైన్ మళ్ళీ సెకండ్ టైం ప్రింట్ అవ్వలేదు. ఓకే, ఇట్ ఈస్ ట్రిమ్మింగ్ దాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక నెంబర్ చేంజ్ చేసా. చూడండి, నెంబర్ చేంజ్ చేసా ఎందుకంటే ఇది డూప్లికేట్ అవుతుంది కదా మనకి. సో ఇక్కడ నెంబర్ చేంజ్ చేసా, అగైన్ మనకి సేమే వస్తుంది. లెట్స్ సి సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చేంజ్ చేసినా కూడా మనకి ప్రింట్ అవ్వలేదు. అగైన్ యాలిస్, సెకండ్ టైం మనం ఇక్కడ ఇచ్చాం కదా, యాలిస్ ప్రింట్ అవ్వలేదు. బట్ ఇక్కడ చూడండి, యాలిస్ 2 అని ఇస్తాను నేను. ఇది నేను యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తా, 4 కదా, యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తాను ఇది. సి ఇప్పుడు ప్రింట్ అయింది యాలిస్ 2 అని. సో ఏమైతే చెప్పాను నేను, వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్. వాల్యూస్ ఇక్కడ డూప్లికేట్ ఉంది, ఇక్కడ డూప్లికేట్ ఉంది, బట్ కీ షుడ్ బి యునీక్. కీస్ అనేవి మనకి డూప్లికేట్ అవ్వకూడదు ఇన్ డిక్షనరీలో. ఓకే, దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ వాట్ నెక్స్ట్, లెట్ మీ క్లియర్ దిస్. యా, నెక్స్ట్ ద ఫోన్, ఈజ్ ఇట్ కంప్లీటెడ్ రైట్? యా, అండ్ ఇమ్యూటబుల్.
ఓకే. సో ఇమ్యూటబుల్ అంటే వీ కెనాట్ చేంజ్ అనమాట. కీస్ మస్ట్ బి యూనిక్ అండ్ ఇమ్యూటబుల్. కీస్ వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత కీని మనం మోడిఫై చేయలేం, ఎడిట్ చేయలేం. ఓకే. బట్ ఏదైతే ఈ కీలో వాల్యూ ఉందో ఇక్కడ, ఈ వాల్యూని మనం ఎడిట్ చేయగలం. కరస్పాండింగ్ యాలిస్ అనే కీలో ఈ వాల్యూని మనం మోడిఫై చేయగలం ఫ్యూచర్లో. బట్ డైరెక్ట్గా ఈ కీని మనం ఎడిట్ చేయలేం. కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు కానీ కంప్లీట్గా ఎడిట్ అయితే చేయలేం. యాలిస్ని తీసేసి యాలిస్ 2 అని కానీ యాలిస్ 3 కానీ ఆర్ యాలిస్ సంథింగ్ అలా అయితే చేయలేం మనం. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఇమ్యూటబుల్ మేక్ సెన్స్. ఓకే. యా. ఎగ్జాంపుల్స్ లైక్ స్ట్రింగ్స్, నెంబర్స్, టపుల్స్. కీస్ మస్ట్ బి యూనిక్. అవి స్ట్రింగ్స్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, టపుల్స్ అవ్వచ్చు. హియర్ ఇక్కడ యాలిస్ అని ఉంది కదా, ఇంకోటి క్రియేట్ యాలిస్ కాకుండా నేను సంథింగ్ 4 అని ఇచ్చాను. 4 అని ఇచ్చి సంథింగ్ నెంబర్. ఓకే. ఇప్పుడు చూడండి ప్రింట్ చేస్తాం. ఇది 4 అండ్ నెంబర్. సో 4 అంటే ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ ఎ కీ. కీ కెన్ బి అన్ ఇంటీజర్, టపుల్, లిస్ట్, వాట్ ఎవర్. నో, కీ కెన్ బి టపుల్, నెంబర్, స్ట్రింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గివ్. But values can be anything: strings, numbers, list, even other dictionaries. Let's try with, I'm giving a dictionary as a key. So key and something istanu, value 8. Now this entire thing, let's see, ఈ entire thing ఉంది కదా, ఇది కీలో యాక్ట్ అవుతుందో లేదో చూద్దాం. అన్హాషబుల్ టైప్ ఇన్ డిక్షనరీ, డిక్ట్. ఓకే. సో డిక్షనరీని మనం కీలా రాయలేం. ఓకే. లేదంటే లిస్ట్లో చూద్దాం. లిస్ట్ 1, 2, ఓకే. యాజ్ వెల్ యాజ్ లిస్ట్ కూడా మనం కీలా రాయలేం. బట్ టపుల్ని రాయొచ్చు. టపుల్ వచ్చింది. టపుల్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ కీ ఆఫ్ ఎన్ డిక్షనరీ. ఓకే. అలానే నంబర్స్, టపుల్స్, వాల్యూస్ కెన్ బి ఎనీథింగ్. ఓకే. వాల్యూస్ కెన్ బి ఎనీథింగ్: స్ట్రింగ్స్, నంబర్స్, లిస్ట్ ఆర్ ఈవెన్ అనదర్ డిక్షనరీ. బట్ కీలో మనం ఓన్లీ స్ట్రింగ్స్ అయినా, నంబర్స్ అయినా, టపుల్స్ మాత్రమే ఫిట్ చేయగలం. ఓకే. బట్ వాల్యూస్లో ఏవైనా పెట్టుకోవచ్చు. వాల్యూస్లో ఇట్ కెన్ బి అనదర్ డిక్షనరీ యాజ్ వెల్. 1 కదా, 1 అని ఇస్తాను. 1 అనేది కీ. ఇక్కడ కూడా నేను వాల్యూ అంటే 2 అని ఇస్తాను. సంథింగ్ మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సింగిల్ కోట్స్ అయినా ఇవ్వచ్చు, డబుల్ కోట్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే. వాట్ ఎవర్ యూ వాంట్. నా ఇక్కడ చూడండి, ఇది టపుల్, ఇది కీ, ఇది వాల్యూ. వాల్యూ కెన్ బి ఎనీథింగ్. ఓకే. జస్ట్ రిమెంబర్, కీలో మనం ఓన్లీ స్ట్రింగ్స్ అయినా, నంబర్స్ అయినా, టపుల్స్ అయినా ఇవ్వగలం. ఓకే. బట్ వాల్యూస్ కెన్ బి ఎనీథింగ్, even a list, a dictionary of dictionary, whatever you want. Okay. Now creating dictionary, how we will create it? So method 1, curly braces. This is straightforward. చూడండి ఇక్కడ కర్లీ బ్రేసెస్లో డిక్షనరీ అనేది మనం స్పెసిఫై చేస్తాం ఇక్కడ. ఓకే. నౌ సో వన్స్ అగైన్. ఓకే. సో నెక్స్ట్ సమ్ ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ డిక్షనరీ. సో ఆర్డర్డ్. సో ఏదైతే ఆర్డర్ ముందైతే మనం క్రియేట్ చేసినప్పుడు ఏదైతే ఆర్డర్ ఉంటుందో అదే ఆర్డర్ ఉంటుంది. ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను? ద ఫస్ట్ మెథడ్ ఈజ్ కర్లీ బ్రేసెస్. ఓకే. కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద డైరెక్ట్ మెథడ్. ఓకే. సో ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఓకే. ఇది సెకండ్ పొజిషన్లో ఉంది, సెకండ్ ఎలిమెంట్. థర్డ్ ఎలిమెంట్ అంటే ఎంటైర్ కీ యాజ్ వెల్ యాజ్ వాల్యూ. ఓకే. కీ వాల్యూ పేర్, ఒక కీ వాల్యూ పేర్ ఒక సెట్ అయితే మనకి అది ఒక రికార్డ్ అంటాం. ఓకే. సో ఈ ఆర్డర్ అనేది మారదు. ఓకే. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. సో ఎప్పటి నుంచి? పైథాన్ 3.7 వర్షన్ నుంచి. ఓకే. మెయింటైన్స్ ఇన్సర్షన్ ఆర్డర్ ఆఫ్ కీస్ ఇండెక్స్డ్ బై కీస్. మనం ముందు లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసేవాళ్ళం? యూజింగ్ ఇండెక్స్ వాల్యూ 0, 1, 2, 3 వాట్ ఎవర్. ఓకే. బట్ ఇక్కడ ఇండెక్స్ నెంబర్ యూజ్ చేయకుండా కీస్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేస్తాం. లెట్స్ సే నాకు ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలి, యాలిస్ యొక్క ఫోన్ నెంబర్ ప్రింట్ అవ్వాలి. హౌ డు ఐ డూ దాట్? సో మనం ముందు ఇది లిస్ట్ అనుకోండి, ఏం చేస్తాం మనం? 0 అని ఇచ్చేస్తాం రైట్గా. ఓకే. సో ఫోన్ బుక్ ఆఫ్ 0 అని ఇస్తాం. లెట్స్ సే అలా అవుతుందేమో చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఫోన్ బుక్ ఆఫ్ 0. ఓకే. ఇది లిస్ట్ అయితే మనం ఇలా ఇండెక్స్ చేసేవాళ్ళం, రైట్?
ఇక్కడ చూడండి అలా అవ్వదు, ఇక్కడ కీ ఎర్రర్ అని వస్తుంది. ఇక్కడ ఇది కీ కోసం వెతుకుతుంది. కీ అంటే ఏంటి? దిస్ ఈజ్ యాలిస్ అని. సో ఇన్స్టెడ్ ఆఫ్ 0 ఐ విల్ గివ్ యాలిస్. నౌ సి ప్రింట్ అయిందా? సి. సో దిస్ ఈస్ how will print access a value from a list, a dictionary. Okay, so అసలు ఈ కీస్ ఏదికి ఏది వాల్యూ ఎలా తెలుస్తుంది అంటే, లెట్స్ ప్రింట్ string keys of the dictionary is, let's take what is that, phonebook.keys. సో కీస్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఇది డిక్షనరీ డాట్ కీస్ అంటే ఈ డిక్షనరీలో ఉన్న కీస్ అని రిటర్న్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. సి returns a set like object providing a view of the dictionary keys. Okay, see, let me print that. See here, keys of the dictionary is dict.keys. Okay, Alice, Bob, Charlie and 1 2. Okay, see, Alice, Bob and Charlie and 1 2 keys only return చేసాం మనం. అలానే వాల్యూస్ కూడా రిటర్న్ చేద్దాం. This is the function అన్నమాట. Okay, values of the dict is phonebook.values. ఓకే, నో ఇప్పుడు ఏమవుతుందంటే వాల్యూస్ కూడా రిటర్న్ అవుతాయి. సి ఈ 2 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి కిందన 2 లైన్స్. సో సి హియర్ డిక్ట్ ముందు డిక్ట్ కీస్ ఆబ్జెక్ట్ ఇది డిక్ట్ వాల్యూ ఆబ్జెక్ట్. అందులో ఏంటి లిస్ట్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూస్ వచ్చాయి మనకి ఇక్కడ. సి కీస్ అండ్ వాల్యూస్, దిస్ ఈస్ హౌ ఇట్ విల్ రిటర్న్. ఓకే, అలానే ఇంకోటి ఉంటుంది మనకి print of f string, sorry, items of the dict is, what is that, phone book కదా, సారీ యా phone books డాట్ ఐటమ్స్. ఇదేంటంటే టపుల్స్ రిటర్న్ చేస్తుంది. టపుల్ అంటే ఏంటి అంటే ఇది యాలిస్, ఇది వాల్యూ కదా, ఈ రెండింటిని కలిపి ఒక టపుల్లో రిటర్న్ చేస్తుంది. యాలిస్ కామా ఎలా వస్తుందంటే సి ఒక టపుల్ యాలిస్ కామా వాట్ ఈస్ దాట్, 555 1 second 555 1 2 3 4 అండ్ ఇక్కడ మళ్ళీ కామా వచ్చి ఇంకో టపుల్ ఏముంటుంది మనకి, ఈ వాల్యూస్ ఉంటాయి. కామా ఉంటుంది మధ్యలో. ఓకే, ఇదేంటిది టపుల్ అనమాట. యునో టపుల్ రైట్. టపుల్ అంటే ఏంటి, మనకి పారాంథసిస్ మధ్యలో కొన్ని వాల్యూస్ ఉంటాయి, అది టపుల్. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ రిటర్న్. ఓకే, నౌ లెట్ మీ కామెంట్ ఇట్. లెట్స్ సీ ఐటమ్స్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. వాట్ ఇస్ ద ప్రాబ్లం? యా, సి చూడండి ఇక్కడ డిక్ట్ ఐటమ్స్, ఇక్కడ ఏంటి డిక్ట్ కీస్, ఇక్కడ డిక్ట్ వాల్యూస్, ఇక్కడ డిక్ట్ ఐటమ్స్. డిక్ట్ ఐటమ్స్ ఏంటి లిస్ట్ ఆఫ్ టపుల్స్ వచ్చాయి ఇక్కడ చూడండి. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ లిస్ట్. ఇదేంటి, ఏ టైప్ ఇది, డిక్ట్ ఐటమ్స్. సో ఇప్పుడు మనం ఈ యాలిస్ ఈ ఎంటైర్ ఇదేంటి ఇక్కడ చూడండి, నేను హైలైట్ చేస్తున్నా కదా, ఇది ఒక్కటి చూడండి మనకి. ఇదేంటంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఆర్ లిస్ట్ ఆఫ్ టపుల్స్. సి టపుల్ అంటే లోపల ఉన్న ఎవ్రీ వాల్యూ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. యాలిస్ అండ్ అలా ద ఫోన్ నెంబర్. దిస్ ఈజ్ 1 టపుల్. ఎలా చెప్తున్నాం 1 టపుల్ అని? ఇట్ ఈస్ ఇంక్లోజ్డ్ ఇన్ ఏ పారాంథసిస్. ఓకే, నౌ అలానే నెక్స్ట్ ఇది ఒక టపుల్. ఈ టపుల్స్ అన్ని ఎందులో ఉన్నాయి? ఇట్ ఈస్ ఎ లిస్ట్. ఈ లిస్ట్ ఇందులో ఉంది డిక్ట్ ఐటమ్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ ఎంటైర్ లిస్ట్ అనేది ఎందులో ఉంది? డిక్ట్ ఐటమ్స్. లెట్స్ సి టైప్ ఆఫ్ డిక్ట్ ఐటమ్స్ ఏంటో చూద్దాం. అలానే ప్రింట్ ద టైప్ ఆఫ్ డిక్ట్ ఐటమ్స్ ఈజ్ టైప్ ఆఫ్, సారీ సి జస్ట్ టైప్ పెట్టాను నేను. ఓకే, ఇది ఉంది కదా, ఇదంతా ఏం చేస్తుందో మనకి ఇది రిటర్న్ చేస్తుంది. దీని మధ్యలో దీనికి నేను స్టార్టింగ్లో టైప్ పెట్టేస్తే ఇట్ విల్ రిటర్న్ టైప్ అనమాట. ఏమిస్తుంది? ద టైప్ ఆఫ్ డిక్ట్ ఐటమ్స్ ఈజ్ క్లాస్ డిక్ట్ ఐటమ్స్. సో ఇప్పుడు నేను ఇండెక్స్ మనకి అదే లిస్ట్ అనుకోండి, కానీ ఇది మనకి లిస్ట్లా కనిపిస్తుంది కదా. లిస్ట్ ఐటమ్స్ మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు? యూజింగ్ ఇండెక్స్ కదా. సో లెట్ మీ ట్రై టు యాక్సెస్ దాట్ యాజ్ ఇండెక్స్. సో ప్రింట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా, టైప్ చేసేస్తాను. సో ఫోన్ బుక్ ఆఫ్ ఐటమ్స్ కదా, ఇది ఏం చేస్తుందంటే ఇది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో లెట్స్
కన్ఫ్యూజ్ నేమ్ వద్దు మనకి, డిక్ట్ ఐటమ్స్ అని పెడతాను. ఐటమ్స్ అనే ఒక కొత్త వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను వచ్చే అవుట్పుట్ని. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో నుంచి ఫస్ట్ ఎలిమెంట్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. డిక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ 0. లెట్స్ సే ఇప్పుడు మనకి ఒక వార్నింగ్ వస్తుంది, సారీ ఎర్రర్ వస్తుంది, అన్హాషబుల్ టైప్ డిక్ట్ ఐటమ్స్. సో ఇక్కడ మనకి విజువల్గా ఇది లిస్ట్లానే ఉండొచ్చు, బట్ ఇది ఎందులో ఉంది, డిక్ట్ ఐటమ్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో ఉంది. బట్ దాన్ని మనం ఏం చేయాలి, వీ కెన్ కన్వర్ట్ దాట్ ఇంటూ లిస్ట్. ఓకే, సి లిస్ట్ ఆఫ్ టైప్ క్యాస్టింగ్ చేస్తున్నా. సి 1 సెకండ్. యా, సో ఇవి పెట్టడం వలన అది అగైన్ డిక్షనరీగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేశానంటే జస్ట్ ఈ రిమూవ్ చేశాను కదా, లైక్ వాట్ ఎవర్ ద కర్లీ బ్రేస్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేశా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫోన్ బుక్ డాట్ ఐటమ్స్ అంటే ఇట్ విల్ రిటర్న్ ఐటమ్స్ కదా, ఇది మనకు రిటర్న్ చేస్తుంది. డిక్ట్ ఐటమ్స్ ఇది మనకి రిటర్న్ చేస్తుంది. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను కన్వర్ట్ చేస్తున్నా, సి లిస్ట్లోని కన్వర్ట్ చేస్తున్నా. సో కన్వర్ట్ చేసిన తర్వాత లెట్ మీ ప్రింట్ ఆఫ్ ఆఫ్టర్ కన్వర్షన్ of dict items we have what is that, temp manager. Okay, let's see. After conversion we have, చూడండి ఇప్పుడు మనకి లిస్ట్ వచ్చింది. సో అలానే టైప్ కూడా చూద్దాం. and the data type is of it is type of temp. ఇది మనకి లిస్ట్ వస్తుంది చూడండి. సి లిస్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ లిస్ట్ని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, సారీ యాక్సెస్ చేసుకోవచ్చు ఎవ్రీ ఐటమ్. సో ప్రింట్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్, సి ద ఫస్ట్ ఐటమ్ ఈజ్ వాట్, ఇట్ విల్ రిటర్న్ యాలిస్ అండ్ ద వాల్యూ కామా. సి ఇక్కడ నేను మెన్షన్ చేశా కదా, సేమ్ ఇదే వచ్చింది చూడండి. సో ఇదేంటిది, టపుల్. లెట్స్ సి ఇది టపులా కాదో ముందు చూద్దాం. అండ్ ద డేటా టైప్ ఆఫ్ ఇట్ ఈస్ tuple. See, and the data type of it is tuple. ఓకే, సో ఏదైనా ఫంక్షన్ మీరు యూజ్ చేస్తున్నారంటే అది ఇన్పుట్ ఏం తీసుకుంటుంది, అవుట్పుట్ ఏమి ఇస్తుంది, అండ్ వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ఇట్, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనకి విజువల్గా మనకి స్ట్రింగ్లా కనిపించవచ్చు, లేదు అంటే ఒక లిస్ట్లో కనిపించవచ్చు, బట్ ఇంటర్నల్గా అది ఒక డిఫరెంట్ డేటా టైప్లో స్టోర్ అవుతుంది. ఆ డేటా టైప్ని ఎలా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, లేదంటే దాన్ని ఎలా అన్హాష్ చేయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, యా, నెక్స్ట్. So yeah, values are mutable, you can change the values. Yeah, we know that we can change the values. Keys must be unique, we know that. Values can be duplicated. Yeah, values can be duplicated, but keys can be keys should be unique. Okay, now dynamic size can grow or shrink in runtime. Runtime లో ఏంటంటే ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు కొన్ని ప్రాసెస్ మనం రాసిన ఫంక్షన్స్ బట్టి మనం ఒక ఫంక్షన్ రాసాం, ఏంటిది సంథింగ్ ఒక ఫైల్ని రీడ్ చేసుకుని ఒక డిక్షనరీలోనికి ఆ ఫైల్లో ఉన్న డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో అక్కడ ఏమవుతుంది, ఆ రన్ టైంలో మనకి డేటా ఇన్సర్ట్ అవుతుంది. సో క్యాన్ గ్రో ఆర్ ష్రింక్ ఇన్ సైజ్. సో డిలీట్ చేసినప్పుడు కానీ గ్రో చేసినప్పుడు రియల్ రన్ టైంలోనే మనకి అది సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, హెటరోజీనియస్ వాల్యూస్ కెన్ బి ఎనీ ఆఫ్ ద డేటా టైప్. ఓన్లీ వాల్యూస్. ఓకే, వాల్యూస్ కెన్ బి ఎనీ ఆఫ్ ద డేటా టైప్. నెస్టెడ్ కెన్ కంటైన్ అదర్ డిక్షనరీస్ ఆర్ లిస్ట్ యాజ్ ఏ వాల్యూస్. ఓకే, ఇక్కడ నేను రాసా కదా, సి ఇక్కడ చూడండి, ఇది ఈ వాల్యూ అనేది అనదర్ డిక్షనరీ కూడా అవ్వచ్చు. ఓకే, నౌ సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూ నాకు కావాలి. ఓకే, ఈ వాల్యూ కావాలి. ఎలా యాక్సెస్ చేయాలి మనం డిక్షనరీని? వీ హ్యావ్ టు యాక్సెస్ ద డిక్షనరీ value of a dictionary using key. Okay, so let me print of what is that, phone book kada, yeah, phone book of 1,2. let me print that. ముందు ఒక separation ఇస్తాను నేను, so it will
equals into 30. లెట్స్ సీ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక నేను ఏం చేసానంటే స్ట్రింగ్ని మల్టిప్లై విత్ 30. సో 30 వస్తాయి అనమాట మనకి ఇక్కడ. ఓకే, దట్ ఈస్ వెరీ సింపుల్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇక సెకండ్ లైన్లో అబ్జర్వ్ ఇట్ హియర్, ప్రింట్ ఆఫ్ ఫోన్ బుక్ ఆఫ్, ఇది కీ ఇచ్చా. కీ అంటే ఏంటి ఇక్కడ మనకి, ఇది కీ. ఈ కీలో ఏం స్టోర్ అయ్యింది వాల్యూ 1 and 2 వచ్చాయా మనకి ఇక్కడ. 1 and 2. సో వాట్ ఇస్ ద డేటా టైప్ ఆఫ్ ఇట్? ఓకే, what is the data type? So can anybody guess and put it in the comment section? So and the data type is type of, what is that, 1, 2. It will return dictionary. 1 second. ఓ సారీ, ఫోన్ బుక్ ఆఫ్ ఇది కదా మనం ఇవ్వాల్సింది. ఓకే, వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ గివింగ్ అండ్ ద డేటా టైప్ ఈస్ డిక్షనరీ. సో వాట్ ఈస్ దిస్? ఇది డిక్షనరీ. ఓకే, ఇది కీ యూస్ చేసి మనం దీన్ని యాక్సెస్ చేస్తున్నాం అండ్ దాన్ని యూస్ చేసి మనం ఇక్కడ టైప్ కూడా చూస్తున్నాం. సో ఇందులో ఉన్న ఇది డిక్షనరీ కదా, ఈ డిక్షనరీలో అగైన్ మళ్ళీ మనం డిక్షనరీ అంటే కీ వాల్యూ పేర్. ఓకే, ఈ వాల్యూని మనం ఎలా యాక్సెస్ చేయాలి? ఓకే, సి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్. సి ఇది తీసుకుంటున్నా నేను, ప్రింట్ ఆఫ్ సి ఫోన్ బుక్ ఆఫ్ 1 and 2. దిస్ ఈస్ ద కీ. ఓకే, సో ఇది మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే లెట్స్ టేక్ డయానా అని తీసుకున్నా. డయానా యొక్క సంథింగ్ అగైన్ ఒక లిస్ట్ డిక్షనరీ క్రియేట్ చేస్తాం. అడ్రస్ ఏంటి, లైక్ కాలిఫోర్నియా అండ్ అగైన్ పిన్ కోడ్ ఏంటి మనకి 5008 వాట్ ఎవర్, ఐ డోంట్ నో. ఓకే, నా సో డయానా ఇది కీ. ఈ కీలో ఏముంది? అడ్రస్. ఓకే, ఈ అడ్రస్ కీలో ఏముంది? వాల్యూ. ఈ వాల్యూ ఏంటి? అగైన్ ఏ డిక్షనరీ. అంటే కీ వాల్యూ పేర్. ఓకే, సో మళ్ళీ దీన్ని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి? అవుటర్ ఏదైతే ఉందో వాల్యూని కీ ఉందో ఆ కీని నుంచి ఈ డిక్షనరీని యాక్సెస్ చేయాలి. ఈ డిక్షనరీలో మళ్ళీ ఇన్నర్గా ఒక కీ ఉంది కదా, ఈ కీని మళ్ళీ మనం యాక్సెస్ చేయాలి. ఈ కీని యాక్సెస్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది? ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. సో హౌ డు వి డూ దాట్? లెట్స్ గో. ఇక్కడ డయానా ఇస్తాను నేను. డయానా ఫస్ట్ ప్రింట్ చేస్తా డయానా యొక్క డీటెయిల్స్. ఓకే, వాట్ ఈస్ ద డయానా యొక్క డీటెయిల్స్ ఏంటి ఇక్కడ మనకి? అడ్రస్ కాలిఫోర్నియా, పిన్ కోడ్ 5000. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులోనే మళ్ళీ నేను ఇస్తా అడ్రస్ ఇస్తాను. చూడండి, కరెక్టేనా స్పెల్లింగ్ ఇది? సి కాలిఫోర్నియా వచ్చింది. ఓకే, సో అడ్రస్ కాకుండా ఇంకేదైనా ఇవ్వచ్చు. ఇంకా ఏంటి? పిన్ కోడ్ సి. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, సో ఇక్కడ మనకి నెస్టెడ్ డిక్షనరీస్ ఉన్నాయి. ఇది మెయిన్ డిక్షనరీ, ఇందులో ఇది సబ్ డిక్షనరీ ఈజ్ పేర్డ్ విత్ డయానా అనే ఒక కీ. ఓకే, ఈ కీ యూస్ చేసి నేను ఈ డిక్షనరీ యాక్సెస్ చేశాను. సో అగైన్ ఈ అడ్రస్ ఈ కీస్ యూస్ చేసి నేను ఈ డీటెయిల్స్ యాక్సెస్ చేస్తున్నా. దిస్ ఈస్ హౌ విల్ డూ దాట్. సో ఇదంతా ఏంటి? దిస్ ఈజ్ ఫస్ట్ డిక్షనరీ. ఇదేం చేస్తుంది? ఇట్ విల్ రిటర్న్ దిస్ డిక్షనరీ. ఓకే, ఆ డిక్షనరీ నుంచి నేనేం చేస్తున్నా అంటే పిన్ కోడ్ని యాక్సెస్ చేస్తున్నా. ఓకే, లెట్ ఇట్ బి సింపుల్. దీన్ని నేనేం చేస్తానంటే డయానా డీటెయిల్స్ అని ఇస్తా.
డయానా డీటెయిల్స్. ఓకే, డయానా డీటెయిల్స్లో ఏమున్నాయి? వాట్ ఆర్ ద డయానా డీటెయిల్స్? ఫోన్ బుక్ ఆఫ్ డయానా. ఫోన్ బుక్ ఆఫ్ డయానా అంటే దిస్ ఎంటైర్ థింగ్. ఓకే, సో దీన్ని నేను ఏం చేశాను, ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను డయానా డీటెయిల్స్. లెట్స్ ప్రింట్ డయానా డీటెయిల్స్ ఆర్ టైప్ అవసరం లేదండి మనకి. వీ నో దట్ టైప్ ఏంటి మనకి, డిక్షనరీ అని ముందే తెలుసు మనకి. ఓకే, దీస్ ఆర్ ద డయానా డీటెయిల్స్. డయానా డీటెయిల్స్ ఆర్ ఇవి. సో ఇందులో ఏం స్టోర్ అయింది మనకి? అగైన్ ఒక డిక్షనరీ స్టోర్ అయింది కదా, దీన్ని యూజ్ చేసి మనం ఇలా రాయొచ్చు. సో లెట్ మీ ప్రింట్ ఆఫ్ డయానా డీటెయిల్స్ ఆఫ్ వాట్ ఈస్ దాట్? అడ్రస్ కదా మనకి. స్పెల్లింగ్ కరెక్టా? లెట్స్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ మనకి అడ్రస్ ఒకటే వస్తుంది. కాలిఫోర్నియా. ఓకే, ఇట్ ఈస్ కాలిఫోర్నియా. నా సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ టూ లైన్స్ ఉన్నాయి కదా, ఇది తీద్దాం, ఇది పక్కన పెడదాం. ఈ టూ లైన్స్ ఉన్నాయి కదా, ఈ టూ లైన్స్నే మనం స్క్రూటనైజ్ చేసి ఇక్కడ ముందు ఇలా పెట్టచ్చు మనం. ప్రింట్ ఆఫ్ డయానా డీటెయిల్స్ ఆఫ్ ఏంటిది? అడ్రస్. దిస్ ఈజ్ ఫస్ట్ వే. ఆప్షన్ 1 and this is option 2. బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇక్కడ ఏం చేశానంటే డైరెక్ట్గా ఏదైతే అవుట్పుట్ ఇక్కడ వస్తుందో దానికి నేను డైరెక్ట్గా అడ్రస్ అని అపెండ్ చేసేసా. ఇక్కడ ఏంటంటే కొంచెం డీటెయిల్గా రాశాను. ఫస్ట్ ఏం చేశాను నేను, ఫోన్ బుక్ ఆఫ్ డయానా డీటెయిల్స్ ఇందులో స్టోర్ చేశాను. ఇందులో స్టోర్ చేసిన తర్వాత మనకి ఒక డిక్షనరీ అనేది స్టోర్ అవుతుంది కదా, ఆ డిక్షనరీ యూస్ చేసి అడ్రస్ని క్యాచ్ చేసాం. ఓకే, వాట్ నెక్స్ట్? Next, name is the key. Yeah, that's fine. Creating dictionary. Yeah. Method 2. Creating dictionary లో method 2 using dict of constructor. Dict of constructor. సో ఇలానే మనకు డైరెక్ట్గా ఇలా ఇచ్చేయకుండా మనం డైరెక్ట్గా ఫోన్ బుక్ ఉంది కదా, లెట్స్ టేక్ మెథడ్ 2. సో నేనేం చేస్తాను ఇక్కడ, డిక్ట్ ఆఫ్. ఇప్పుడు చూడండి, dict 2 equals to something. What is the problem here? Okay, it should be equals to, sorry. సో ఇక్కడ కీ వాల్యూస్ ఇక్కడ మనం ఐఫన్ పెట్టకుండా ఈక్వల్స్ టు పెడతాం. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఈజ్ ద మూమెంట్ యు ఆర్ క్రియేటింగ్ a dictionary using this dict constructor, you don't have to place the key inside a double quotes or a single quotes. ఓకే, ఇలా పెట్టేటప్పుడు మనకి ఎర్రర్ అయితే రైజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, so using dict constructor it is over from the list of tuples. Okay, you can research that in later. Okay, you can also place let's take a tuple. This is the tuple name and a value, sorry, also age, this is the value. Okay, so ఇలా ఏవైతే టపుల్స్ మనం లిస్ట్లో పెడతామో వాటిని మనం ఈజీగా డిక్షనరీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సీ method 3. so let's see, first print of pairs అని ఇచ్చా కదా, pairs లేదు అంటే let's take print pairs and the type is type of pairs, sorry, type of pairs.
ఇక్కడ చూడండి నేమ్ అండ్ ద టైప్ ఈజ్ లిస్ట్. ఓకే, సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, పేర్స్ అనేది ఒక లిస్ట్. ఓకే, సో లిస్ట్లో మనకి ఏమున్నాయి, వీ హ్యావ్ టపుల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి 2 లిస్ట్ ఆఫ్ టపుల్స్ వచ్చాయి. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే డిక్షనరీ ఆఫ్ పేర్, డిక్షనరీలో కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, లెట్స్ ప్రింట్ యూజర్స్. యూజర్స్ అంటే ఏంటి, కన్వర్ట్ చేసిన తర్వాత యూజర్స్ అనే వేరియబుల్లోనికి స్టోర్ చేసాం. నా లోపల ఏవైతే టపుల్స్ ఉన్నాయో, ఓకే, లిస్ట్ ఆఫ్ టపుల్స్, ఆ టపుల్స్ మనకి నేమ్ వాల్యూ పేర్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ ఏ డిక్షనరీ యూజింగ్ లిస్ట్ ఆఫ్ టపుల్స్. ఓకే, లిస్ట్ ఆఫ్ టపుల్స్లో కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను ఇంకొక వాల్యూ ఇస్తాను, జాన్ హేమంత్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ క్రియేట్. సి dictionary update sequence element 0 has length 3 but 2 is required. So the moment you are creating a list of tuples, it only requires two elements in a tuple. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది వాల్యూగా, ఇది కీగా, ఇది వాల్యూగా కన్సిడర్ చేస్తుంది. ఇన్ కేస్ 3 ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ రైజ్ అన్ ఎర్రర్. సో 2 మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది, బట్ 3 ఇచ్చారు అని. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ మనం ఎప్పుడు యూజ్ చేయాలి? సో క్రియేటింగ్ ఏ డిక్షనరీ ఇస్ లైక్ ఫిల్లింగ్ అవుట్ ఏ కాంటాక్ట్ ఫామ్. యూ స్పెసిఫై వాట్ ఇన్ఫర్మేషన్ ఈచ్ లేబుల్ షుడ్ హోల్డ్. ఓకే, కీ లేబుల్ మీన్స్ కీ. ఓకే, నెక్స్ట్, యాక్సెసింగ్ డిక్షనరీ ఎలిమెంట్స్. యా, వీ హ్యావ్ కవర్డ్ దట్ యూజింగ్ కీ. ఓకే, అండ్ దెన్ థ్రోస్ కీ ఎర్రర్ ఇఫ్ కీ డజంట్ ఎగ్జిస్ట్. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో ఏమున్నాయి, మనకి ఫోన్ బుక్లో ఏమున్నాయి, యాలిస్, బాబ్, చార్లీ, డయానా అండ్ ఇవి ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే, ఇందులో ఏ కీ లేదు, ఏదో ఒక కీ లేదు కదా, లెట్స్ సే ప్రింట్ ఆఫ్ ఫోన్ బుక్ ఆఫ్ సంథింగ్ కీ అని ఇచ్చా, ఆర్ ఎల్స్ నా నేమ్ ఇస్తా. సో ఇదేం చేస్తుందంటే, ఇది ఫోన్ బుక్లో హేమంత్ అనే కీ కోసం వెతుకుతుంది, దొరకలేదు, బట్ ఇట్ విల్ రైజ్ అన్ ఎర్రర్, కీ లేదు అని. సో అదే నేను ఇక్కడ దీనికి బదులుగా ఫోన్ బుక్ డాట్ గెట్ ఆఫ్ అని ఇవ్వాలి. ఇట్ ఈస్ గెట్ అనేది ఫంక్షన్. ఓకే, సో స్క్వేర్ బ్రేసెస్కి బదులుగా ఇక్కడ మనకి పారాంథసిస్ ఇస్తాం. ఇదేం చేస్తుందంటే, గెట్ లేదు, ఓకే, హేమంత్ అనే వేరియబుల్ లేదు, బట్ ఇట్ విల్ నాట్ రైజ్ ఎన్ ఎర్రర్. నన్ అని వచ్చింది. అదే నేను ఇక్కడ కామా పెట్టి ఒక డిఫాల్ట్ వాల్యూ ఇస్తా, కీ నాట్ ఫౌండ్ అని ఇస్తాం. కీ నాట్ ఫౌండ్ ఇదేం చేస్తుందంటే, ఇన్ కేస్ ఇందులో ఉన్న వాల్యూ దొరకలేదు అనుకోండి, హేమంత్ అనే కీ లేదనుకోండి, సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇది డిఫాల్ట్గా కీ నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేస్తుంది. కీ నాట్ ఫౌండ్. సో దిస్ ఈజ్ హౌ విల్ యూజ్ గెట్ అనమాట. గెట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ సూపర్ యూజ్ఫుల్. ద మూమెంట్ మీకు ఆ కీ ఉందో లేదో తెలియదు, ఓకే, మీకు పక్కాగా ఆ కీ ఆ డిక్షనరీలో ఉంది అని మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ యూజ్, ఇలా మనం యాక్సెస్ చేయొచ్చు యూజింగ్, ముందు మనం యూజ్ చేసాం కదా, హౌ విల్ యాక్సెస్ ఇలా. ఓకే, కీ ఇచ్చేసి సెట్లో ఒక స్క్వేర్ బ్రేసెస్లో ఆ కీ ఇచ్చి మనం యాక్సెస్ చేయొచ్చు. లేదు ఆ కీ ఉందో లేదో తెలీదు, బట్ ఐ డోంట్ వాంట్ ఎర్రర్. ఓకే, ఎర్రర్ రాకూడదు. ఎర్రర్ వచ్చిందంటే కోడ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది, ఎగ్జిక్యూషన్ ఆగకూడదు. సో దట్ ఈస్ వెన్ యూ ఆర్ యూజింగ్ గెట్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది, లేకపోతే ఇట్ విల్ నైస్లీ రిటర్న్ సంథింగ్. ఓకే, ఈ డిఫాల్ట్ మెసేజ్ ఏదైతే ఉందో ఇది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, గెట్ రిటర్న్ ద వాల్యూ ఫర్ కీ ఇఫ్ కీ ఈజ్ ఇన్ డిక్షనరీ ఎల్స్ డిఫాల్ట్. ఇది మనకి డిఫాల్ట్ అనమాట. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాలిస్ అని ఇస్తా. యాలిస్ ఇప్పుడు ఏం చేస్తుంది, వచ్చింది చూడండి. యాలిస్ అంటే ఏంటి, మనకి ఇక్కడికి యాలిస్లో ఏం స్టోర్ అయ్యింది, ఇది స్టోర్ అయింది. సో ఇట్ హ్యాస్ రిటర్న్డ్ ద వాల్యూ, లేకపోతే కీ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే, దిస్ ఈస్ వెరీ సూపర్ యూజ్ఫుల్. సో లెట్స్ సీ యూజింగ్ గెట్. ఓకే, యూజర్ డాట్ గెట్ ఈమెయిల్ నాట్ అవైలబుల్, అవుట్పుట్ ఇది వస్తుంది. ఓకే, వెన్ టు యూజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ ద కీ ఎగ్జిస్ట్ అండ్ వాంట్ టు అవాయిడ్ ఎర్రర్స్. ఓకే, లెట్స్ కంపేర్ విత్ దట్ రియల్ వరల్డ్ అనాలజీ, లైక్ ఆస్కింగ్ ఏ లైబ్రేరియన్ ఫర్ ఏ బుక్. ఓకే, ఒక లైబ్రరీలోకి వెళ్ళి ఆ లైబ్రేరియన్ని ఒక బుక్ కోసం అడిగారు. ఓకే, నౌ సో ఈ బ్రాకెట్స్ ఏంటంటే
It is like demanding, okay, demanding, give me a book, or give me a book X now. You're giving a command, okay, you're arguing with him actually, okay, and getting upset if it's not there. ఆ బుక్ లేకపోతే యూ విల్ గెట్ అప్సెట్ అనమాట. ఓకే, నా గెట్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ పొలైట్లీ ఆస్కింగ్, డూ యూ హ్యావ్ దిస్ బుక్ ఎక్స్, ఇఫ్ నాట్ జస్ట్ టెల్ మీ. ఓకే, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఓకే, నా యాడింగ్ అండ్ అప్డేటింగ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు చూడండి, ఒక కొత్త ఎలిమెంట్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మనకి ఇంకా ఫోన్ బుక్లో ఫైనల్గా ఏమున్నాయి, ప్రింట్ ఆఫ్, లేదు అంటే డైరెక్ట్గా, దట్స్ నాట్ రిక్వైర్డ్. సో ఫోన్ బుక్ డాట్ ఆఫ్ ఈమెయిల్ అని ఇస్తా. ఈమెయిల్ ఈక్వల్స్ టు, లెట్స్ టేక్ వాట్ ఈస్ దట్, alice@gmail.com. Now let me print here, print of notebook. See, ముందు మనకి యాలిస్ అనేది లేదు, ఈమెయిల్ అనేది లేదు మనకి. సి ఈమెయిల్ లేదు కదా, నౌ ఇట్ విల్ యాడ్ అనమాట. సి దిస్ ఈజ్ వాట్ ద లిస్ట్ ఈజ్. ఇక్కడ చూడండి మనకి ఈమెయిల్ అనేది ఇంక్లూడ్ అయింది. ఓకే, సో దిస్ హౌ విల్ యాడ్ అనమాట. సో అలానే ఇందులో మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే ఈమెయిల్ అని ఉంది కదా, యాలిస్కి ఒక ఈమెయిల్ కాకుండా మల్టిపుల్ ఈమెయిల్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తాను, ఇక్కడ కామా పెట్టి డైరెక్ట్గా ఇచ్చేయచ్చా, లెట్స్ సీ. ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. సో ఈమెయిల్, సి యాలిస్లో ఏం స్టోర్ అయింది, ఇట్ ఈస్ ఎ టపుల్ అనమాట. ఓకే, సి ఇన్ కేస్ డైరెక్ట్గా కామా ఇస్తే, సరే ముందు కూడా మనం చేసాం, ఏదైనా వేరియబుల్లో కామా ఇచ్చేసి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇస్తే దట్ విల్ క్రియేట్ ఏ టపుల్ కదా, ప్యాక్ చేస్తుంది. ఓకే, ముందు ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ ప్రీవియస్ సెషన్ అది మనం ఆల్రెడీ ట్రై చేసాం. సో ఇదేం చేసింది మనకి ఇక్కడ ఈమెయిల్ టపుల్లో మనకి ఇచ్చింది. ఓకే, సో అదే నేను ఇక్కడ అలా కాకుండా లిస్ట్ ఇస్తాను చూడండి. నౌ ఇదేం చేసింది, లిస్ట్ ఆఫ్ ఈమెయిల్స్ ఇచ్చింది. ఈమెయిల్ అనేది కీ అండ్ ద లిస్ట్ ఆఫ్ ఈమెయిల్స్ ఈజ్ ద వాల్యూ. అలా కాకుండా డిక్షనరీ ఇస్తాను నేను చూడండి. ఈమెయిల్ 1, మెయిల్ 1 అని ఇస్తాను. లేదు అంటే పర్సనల్ ఈమెయిల్ అని ఇచ్చేసి ఇది ఇస్తా. అలానే బిజినెస్ అని ఇచ్చి నెక్స్ట్ ఇంకొక మెయిల్ ఇస్తా. ఓకే, ఇవి డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్ అది మీ ఇష్టం. ఓకే, దట్ ఈస్ నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఈమెయిల్ అనే ఒక కీలో యాంటీ డిక్షనరీని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, డిక్షనరీ ఆఫ్ డిక్షనరీస్ వచ్చాయి. ఇది ఫస్ట్ డిక్షనరీ. ఇందులో మనకి ఈ కీలో ఏది, యా ఈమెయిల్ ఉంది కదా, ఇందులో అగైన్ మనకి ఇంకొక డిక్షనరీ స్టోర్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ హౌ విల్ ఇన్సర్ట్ అనమాట. ఓకే, నౌ రిమూవింగ్ ఎలిమెంట్స్. సి పాప్, సో రిమూవ్స్ a key and return its value. See, ఓకే, సో ఇది అవసరం లేదు. ఏజ్ అంటే ఏదైతే రిమూవ్ చేసామో అది ఇన్సర్ట్ చేయడానికి. అగైన్ ఏజ్ని మనం ఇప్పుడు రిమూవ్ చేయాలి. ఏజ్ ఉందా ఎందుకు మనకి, బాబ్ లేదు. ఓకే, లేదు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే లెట్స్ సి డైరెక్ట్గా మనకి ప్రింట్ అయిపోయింది మొత్తం. ఓకే, ఇన్ కేస్ పాప్ ఏం చేస్తుందంటే రిమూవ్ స్పెసిఫైడ్ కీ and return the corresponding value. If the key is not found, return the default if given, otherwise raise a key error. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నన్ తీసేస్తాను. ఓ సారీ, ఇట్ ఈజ్ యూజర్ కదా, ఫోన్ బుక్ ఇద్దాం మనం, యూజర్లో నుంచి ఇస్తున్నాం. సారీ, ఇక్కడ నేను నన్ ఇస్తా యాజ్ ఇట్ ఈస్. ఓకే, పాప్ ఏం చేస్తుందంటే రిమూవ్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి ప్రింట్ ఫోన్ బుక్ ఏజ్ అసలు ఉందా మనకి, నో. సో ఇప్పుడు నేనేం చేస్తా, నన్ను తీసేసి అగైన్ ఎగ్జిక్యూట్ చేస్తా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎర్రర్, ఏజ్ ఈజ్ నాట్ ఫౌండ్. అదే నేను ఇక్కడ డిఫాల్ట్లో సంథింగ్ నాట్ ఫౌండ్, కీ నాట్ ఫౌండ్, ప్రింట్ ఇట్ ఓవర్ హియర్ డైరెక్ట్లీ. సో ఇక్కడ నేనేం చేస్తానంటే లెట్స్ సీ, ఇప్పుడు ఏం చేస్తుంది, కీ నాట్ ఫౌండ్. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇక్కడ
ఏజ్ ఏజ్ ఉందనుకోండి అది రిమూవ్ చేస్తుంది, లేదు అంటే వాట్ ఇట్ ఈస్ రిటర్న్ కీ నాట్ ఫౌండ్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఏజ్ కాకుండా ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈమెయిల్ ఇద్దాం. ఈమెయిల్. సో అగైన్ మనం ఫోన్ బుక్ని ప్రింట్ చేద్దాం కింద. సి ఇప్పుడు రిమూవ్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు. సో ఈమెయిల్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి మనకి. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. పాప్ ఐటమ్ రిమూవ్స్ లాస్ట్ ఇన్సర్టెడ్ కీ వాల్యూ పేర్. ఓకే, సో ఇదేమవుతుందంటే పాప్ ఐటమ్ అంటే లాస్ట్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంది. యూజ్ ఫర్ స్టాక్ లైక్ బిహేవియర్. డెల్. సో ఇది కూడా మనకి డైరెక్ట్గా యూజ్ అవుతుంది. యూ కెన్ ఎక్స్పెరిమెంట్ ఇట్ విత్ లెటర్. ఓకే, యూజ్ వెన్ యూ డోంట్ నీడ్ ఎ వాల్యూ. క్లియర్. క్లియర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ క్లియర్ ఎంటైర్ డిక్షనరీ అనమాట, ఎంప్టీ చేస్తుంది. ఓకే, ఇది మనం ముందు లిస్ట్లో చూసాం, చాలా ఇట్లా చూసాం. ఓకే, జస్ట్ ఎక్స్పెరిమెంట్ విత్ దాట్. లూపింగ్ త్రూ డిక్షనరీస్. సో ఇవి ఇక్కడ నుంచి ఏదైతే ఉన్నాయో విల్ కవర్ దాట్ ఇన్ ద ఫ్యూచర్, మేబీ ఇన్ ద నెక్స్ట్ 2 సెషన్స్. ఓకే, యా నార్మల్. ఇక్కడ చూడండి ఇవన్నీ మీరు ఒకసారి జస్ట్ రీడ్ ఇట్ అవుట్. ఓకే, ఇఫ్ యూ రీడ్ ఇట్ యూ విల్ గెట్ అన్ ఐడియా, మచ్ మోర్ ఐడియా. వెన్ టు యూజ్ డిక్షనరీస్ ఇన్ రియల్ లైఫ్. ఫోన్ బుక్స్. ప్రొడక్ట్ క్యాటలాగ్. ప్రొడక్ట్ క్యాటలాగ్ అంటే లెట్స్ గో టు అమెజాన్. అమెజాన్లో ఒక ల్యాప్టాప్ ఏదైనా చూసారు. సో ల్యాప్టాప్ ర్యామ్ అండ్ వాట్ ఈస్ ద ర్యామ్, లైక్ లెట్స్ సే 16 GB. సో ర్యామ్ అనేది కీ, 16 GB అనేది వాల్యూ. అలానే ప్రోడక్ట్ ఐటమ్ నేమ్, లెట్స్ టేక్ బ్రాండ్ తీసుకుందాం. బ్రాండ్ ఏంటి, లెట్స్ టేక్ యాపిల్. సో అలా ఒక ప్రోడక్ట్ క్యాటలాగ్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అంటే లైక్ ఒక కోడ్ ఫ్లో ఎలా వర్క్ అవ్వాలి అంటే ఒక కాన్ఫిగ్ ఫైల్ అనేది మనం క్రియేట్ చేస్తాం. లైక్ డీటెయిల్స్ స్టోర్ చేయడం, లైక్ క్రెడెన్షియల్స్ స్టోర్ చేసి ఆ క్రెడెన్షియల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోండి. ఇవన్నీ చాలా ఉంటాయి. విల్ డూ దట్ ఇన్ లేటర్. ఓకే, గేమ్ ఇన్వెంటరీ, ఐటమ్ నేమ్, క్వాంటిటీ, ఇవన్నీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో వన్స్ మనం కవర్ చేసిన తర్వాత జస్ట్ ట్రై దిస్ ఎగ్జాంపుల్. Yeah, these are the things we have already covered everything. So this is the assignment. Okay, just clear this whenever you're ready. After watching this video, just put it on the sheet that we have shared. Okay, that's it.